నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ యార్డుకు తెప్పిస్తే అటు రైతుకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదాయ వనరులు మెరుగుపడతాయని ఆ దిశగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. కాకినాడ జిల్లా తుని మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చేసిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నూతన కమిటీలో కూటమికి సముచిత స్థానం కల్పించడం జరిగిందన్నారు. తుని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన స్థానిక అతిథి ఫంక్షన్ హాల్లో జరిగిన కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విచ్చేయగా అతిథిగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు హాజరయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరణకు ముందు చైర్మన్ అంకమరెడ్డి రమేష్ కొత్తపేటలోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మార్కెట్ యార్డుకు డైరెక్టర్లతో కలిసి వెళ్లిన చైర్మన్ రమేష్ సంతకం చేసి సీనియర్ నేతలు చెంతంనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, దంతులూరి చిరంజీవిరాజు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అతిథి ఫంక్షన్ హాల్లో పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కూటమి శ్రేణుల ఆనందోత్సవాల మధ్య అట్టహాసంగా జరిగింది. తొలుత సభ అధ్యక్షురాలు యనమల దివ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ అంకమరెడ్డి రమేష్, వైస్ చైర్మన్ అద్దెపల్లి జానకి, మిగతా పాలకవర్గ సభ్యులతో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారము అంకమరెడ్డి సత్య వెంకట సూర్యనారాయణ అనే రమేష్ నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో గల పాలక వర్గమునకు అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు ఈ రోజు 26/2025 తారీఖున స్వీకరించుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ చట్టము 1966 మరియు బైలాలకు లోబడి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. ఇప్పుడు వైస్ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వారి ఉత్తర్వుల ప్రకారము అద్దెపల్లి జానకి గౌరి అనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని ప్రకటిత ప్రాంత పరిధిలో పాలన వర్గమునకు ఉపాధ్యక్షునిగా పదవీ బాధ్యతలను ఈ రోజు 26/2025 స్వీకరించుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తుని పరిధిలో గల ప్రకటిత ప్రాంతంలోని రైతులు మరియు వ్యాపారులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ల చట్టము 1966 మరియు బైలాలకు లోబడి ప్రభుత్వ పరముగా పూర్తి సేవలు అందించగలనని ఇందు మూలముగా దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వ్యవసాయ మార్కెటింగ్ ఆదేశించే ఉత్తర్వులకు అనుగుణముగా నడుచుకుంటానని
తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి మరియు రైతు సేవలకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్ మరొకసారి అందరికీ కూడా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పాలకవర్గం ఒకే మాటపై నిలిచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ముఖ్య అతిథి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నూతన పాలకవర్గ కూర్పులో కూటమికి సముచిత స్థానం కల్పించామన్నారు. పాలకవర్గం ఆదాయ వనరులను సమీకరణ చేసుకుని రికార్డును అభివృద్ది చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, నార్ల భువనసుందరి, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, గుర్లి అచ్చయ్యనాయుడు, దంతులూరి చిరంజీవి, చొక్కా అప్పారావు, కర్ప అప్పారావు, ఎంపీపీ బొప్పన్న రాము, చోడిశెట్టి గణేష్, బోనం చిన్నబాబు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. చాలా ఉన్నాయి. ఇంతకుముందు ఫ్రీగా ఉండే ఎవరి కావాలంటే వాళ్ళు చేసుకునేవాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే అన్ని కులాలు రావాలి, అన్ని మతాలు రావాలి, మగవాళ్ళు రావాలి, ఆడవాళ్ళు రావాలి, చదువుకున్నటువంటి వాళ్ళు రావాలి, యువకులు రావాలి అనే విధానంతో మన సూత్రాలు పెడితే ఆ సూత్రాలకు అనుగుణంగానే మనం సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ చేసి మనకు పంపిస్తే గవర్నమెంట్ అపాయింట్మెంట్స్ ఇచ్చింది. వాళ్ళందరినీ కూడా నామినేట్ చేశారు. అంతేకాక మాకు రాలేదు, వాళ్ళైనా గొప్పవాళ్ళని అనుకోవద్దు ఎవరు. వీళ్ళందరికీ ఈ సందర్భంగా మనం చేయాలి. తెలుగుదేశం పార్టీ తరఫున దాదాపు 7,000 మందికి పదవులు వచ్చాయి. ఎక్కడ బూత్ స్థాయి దగ్గర నుంచి, యూనిట్ స్థాయి దగ్గర నుంచి, ఏఎస్ఎస్ స్థాయి దగ్గర నుంచి, రేపు మళ్ళీ మండల కమిటీలు వేసాం. అదేవిధంగా జిల్లా కమిటీలు కొంతమందికి పంపిస్తాం, స్టేట్ కమిటీకి కొంతమందిని పంపిస్తాం. అంటే పంపించిన వాడే గొప్పని అనుకోక్కర్లేదు. ఎవరైతే పార్టీ కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే లాయల్గా ఉంటారో, ఎవరైతే నమ్మకస్తులుగా ఉంటారో పార్టీ వాళ్ళని నామినేట్ చేస్తారు తప్ప ఎవరికి మామూలుగా ఆటలాడే వాళ్ళకి చాలా మంది గుర్తుంచుకోవాలి. ఈనాడు పార్టీలో నేను 4 సంవత్సరాలు ఉండగలిగానంటే పార్టీని నమ్ముకున్నాను, పార్టీకి లాయల్గా ఉన్నాం, నాయకులకు లాయల్గా ఉన్నాం. అందుకని అప్పుడు ఆనాడు ఎన్టీ రామారావుకి లాయల్గా ఉన్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడుకి లాయల్గా ఉన్నాం. రేపు ఇంకో నాయకత్వం వస్తే ఆ నాయకత్వం కూడా మీ అందరినీ కూడా అప్పచెప్పాలని తెలిస్తే యువకులందరినీ ఈనాడు నాయకత్వంలో తయారు చేస్తున్నాం. అంతకాలం కూడా మనమే ఉండాలనేది ఏం లేదు. అందుకని నేను మొదటి నుంచి వాదిస్తున్నాను, యువతను ముందుకు తీసుకురావాలి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా యువత ముందుకు రావాలనే ఉద్దేశంతో యువకులకు ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం. అదేవిధంగా దానికి కూడా మహిళలకు ఎక్కువ స్థానాలు ఇస్తున్నాం. మనం రికమెండ్ చేసే దాంట్లో కూడా. అందుచేత కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కానీ పార్టీ పదవులు మాత్రం దాదాపు మన నియోజకవర్గంలో 7,000 మందికి వస్తాయి, ఇంకా ఎక్కువ వస్తాయి. దాంట్లో చాలా మంది ఉంటారు. ఇక్కడికి వచ్చినవాడు మామూలు 3,000 ఉంటారు, కానీ రానివాడు కూడా పదవులు వస్తాయి. అంచేత మీకు పదవుల గురించి ఏం బాధపడద్దు, పదవులు అన్నీ వస్తాయి. పదవి కంటే ముఖ్యం పదవి రావడం ముఖ్యం కాదు, పదవి వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం. అంటే ఈనాడు రమేష్ అయ్యారు, అదే రైతు పార్టీ డైరెక్టర్ అయ్యారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియబోతున్నాం. ఈ అభినందనలు తెలియబోతూనే వాళ్ళు కష్టపడి పనిచేయవలసిన బాధ్యత ఉంది. ఈనాడు మార్కెట్ యార్డు 2.5 కోట్లు మాత్రమే వాళ్ళ నిలవాలి. అది కూడా వీళ్ళ చేతుల్లో లేదు, అది కూడా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇలాగ రమేష్ మాట్లాడుతూ చెప్పాడు, ఎమ్మెల్యే గారు యనమల రామకృష్ణ గారు చూసుకుంటాను. మీ మార్కెట్ యార్డ్ నేను చూడడానికి మిమ్మల్ని వేయలేదు. మార్కెట్ యార్డ్ మీరు మీ మార్కెట్ యార్డ్ మీరు చూసుకోవాలి, నియోజకవర్గం ఎమ్మెల్యేని చూసుకోవాలి. అదేవిధంగా ఏదైనా బయట సమస్యలు ఉంటే నేను చూస్తాను. అశోక్ బాబు గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనుభవమైనటువంటి నాయకులు అందరూ ఉన్నారు. అంచేత మా మెట్లు వేసి నువ్వు చైర్మన్ చేద్దామంటే కుదరదు. ఇది బాధ్యత. ఆయన ఏం మాట్లాడినా మీరు ఉన్నారు కదా, మార్కెట్ యార్డ్లో చట్టంలో ఉన్నదా ఆ చట్టం మీద ఎత్తాలి. అందుచేత అది కుదరదు. ఇది ఇమీడియట్గా నేను వారం రోజుల్లో ఇన్స్పెక్ట్ చేస్తాను. వారం రోజుల్లో మీ సెక్రటరీ మీరు అందరూ కూడా కావాలని చెప్పి సేవ చేశారు. 84వ సంవత్సరంలో నేను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు చూసాం. కొంత మీకు ఫోటోలు కూడా ఉంటాయి. ఆ రోజు నిధులు చూస్తాం, మనకి నామినేట్ చేయలేదు. అదే పరిశుభ్రమైనటువంటి వాతావరణం కావాలంటే
నేను మున్సిపల్ చైర్మన్ అవగానే చెప్పాను, శోభారాణి గారికి చెప్పాను, కౌన్సిలర్కి చెప్పాను, మన ఇంజనీరింగ్ చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. శానిటేషన్ బాగుండాలి మున్సిపాలిటీలో, మన కంప్లైంట్ వస్తుంది అక్కడ. అదేవిధంగా డ్రైన్స్ పోవాలంటే డబ్బులు ఇచ్చాము, ఒక్కొక్క వార్డుకి 10 లక్షల రూపాయలు ఇచ్చాము. అది దగ్గర నుండి చేయించుకుని బాగు చేయించుకోవాల్సిన బాధ్యత వాళ్ళని, డబ్బులు ఇచ్చే వరకు మేము చూస్తాం, దగ్గర నుండి చేయించుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ యొక్క మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి డబ్బు తక్కువ, అందుచేత ఇదంతా కూడా గవర్నమెంట్ పరిధిలో ఉంది. అందుచేత మీరు ఆదాయాన్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్కెట్ యార్డ్ ఇంకా ఆదాయం పెరిగితే తప్ప ఖర్చు చేయలేరు. అంచేత బయట మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టినప్పుడు గవర్నమెంట్లో ఏదైనా పెండింగ్ ఉందంటే నేను దానికి సంబంధించిన శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారే, అచ్చెన్నాయుడుతో మాట్లాడతాను, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం ఆ నిధులు అక్కడి నుంచి తెచ్చుకుంటాం. కానీ నిధులు సంపాదించేటువంటి విధానాన్ని మీ యొక్క కమిటీ కూర్చొని ఏ విధంగా చేస్తారో చెప్పాలి. నేను కూడా కొన్ని సూచనలు ఇస్తాను. మీకు సెస్ ఉంది, సెస్ ద్వారా వస్తాయి. చాలా వరకు కూడా వ్యవసాయం పండించినటువంటి పంట మన మార్కెట్ యార్డ్కి రావడం లేదు. ఆ మార్కెట్ యార్డ్ రాకపోవడానికి కారణం మార్కెట్ యార్డ్ సరైన స్పందనలు నడవడం లేదు. నడకపోవడం వల్ల ఎవరు కూడా పంట ఇక్కడ తెచ్చుకోవడం లేదు. అదే తెలంగాణలో చూస్తే ప్రతి రైతు పండించేటువంటి ప్రతి పంట కూడా మార్కెట్ యార్డ్కి వస్తారు. మన దగ్గర ఒకప్పుడు వచ్చేది, ఈనాడు రాకపోవడంతో దగ్గరికి ఇచ్చేయడం. అదేవిధంగా రైతు బజార్ పెట్టారు. మొన్నే నేను అట్లా ఎస్ఎన్ఓ వాళ్ళతో చూశాను, చాలా విపరీతమైనటువంటి వాసన వస్తున్నారు. ఇటువంటివన్నీ కూడా మీకు బాగు చేస్తే మీకు పదవులు ఇచ్చినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటారు రైతాంగం కూడా. అదేవిధంగా ఏదో ఒక పంట మనం మార్కెట్ యార్డ్కి వచ్చే విధంగా మీరు చూడవలసినటువంటి అవసరం ఉంది. రైతులు కూడా కొన్ని పంటలు మన పొలాల్లోనే అమ్మేస్తున్నారు, కొన్ని పంటలు రావడానికి అవకాశం ఉంది. అంచేత ప్రైవేటు వ్యాపారస్తులు బాగుపడుతున్నారు కానీ మార్కెట్ యార్డ్ కోసం దెబ్బతింటారు. అంటే మార్కెట్ యార్డ్ బాగుంటే ప్రైవేటు వ్యవస్థలు అంత బాగా వ్యాపారం చేయలేరు. ఈనాడు పొలాల్లోకి వెళ్ళి ఏదో మన పంటను కొనుక్కుంటున్నారు. అదే ఇక్కడికి వస్తే ఒకప్పుడు ఆలోచించాం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయ్యేలోనే నేను ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నట్టు ఆలోచించాం. మార్కెట్ యార్డ్కి వచ్చినటువంటి సరైనటువంటి గిట్టుబాటు ధర వచ్చే వరకు కూడా మార్కెట్ చేయాలి. అంటే మీరు ఏనాడు ధాన్యం తెచ్చుకున్నారనుకోండి, ఈ రోజు ధర మీకు కెట్టలేదనుకోండి, కెట్టకపోతే అది మార్కెట్ యార్డ్ చేస్తారు. అంటే మార్కెట్ యార్డ్ అడ్వాన్స్ ఇచ్చి మీకు అలా పెట్టుకుంటారు. అది ఎప్పుడైతే మీకు గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు అమ్ముకుంటారు. అప్పటి వరకు కూడా మార్కెట్ యార్డ్ పూర్తి అంతా కూడా దాన్ని సంరక్షించారు. అంటే అది ఆ విధంగా ఆలోచించాం, కానీ అమల్లోకి రాలేదు. ఈ రోజున ఆ విధంగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇంకేదైనా మార్కెట్ యార్డ్ బాగుపడితే రైతాంగానికి వెసులుబాటు వస్తుంది. రైతానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ ఈ కార్యక్రమాలు కూడా రైతానికి అవకాశం ఉంటుంది. అంచేత రైతు బాగుపడాలన్నా, రైతుకు అన్ని సౌకర్యాలు సమకూర్చాలన్నా ఒక ప్రభుత్వమే కాదు, ఈనాడు మార్కెట్ యార్డ్ అన్నీ కూడా బాగా సక్రమంగా పనిచేస్తే సగం వరకు సమస్యలు, రైతుల సమస్యలు కానీ గ్రామాల సమస్యలు కానీ తీరుతాయి. అంచేత స్ట్రెస్ వసూలు చేయడంలో పక్కాగా ఉండాలి. సెక్రటరీ కూడా ఇక్కడే ఉన్నాడు. ఈ దానికి ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా మీరు, మీ చైర్మన్ గారు, మీ కమిటీ, మీ సెక్రటరీ అందరూ కూడా కూర్చొని ఏ విధమైనటువంటి పరిపాలన చేయాలనుకున్నారో, ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలనుకున్నారో మీరు చెప్తే దానికి మేము సూచన కూడా ఇస్తాం. ఆ విధంగా చేస్తే తుది మార్కెట్ యార్డ్ పూర్వ వైభవం ఎలా ఉందో మళ్ళీ తిరిగి ఆ వైభవాన్ని రమేష్ టైంలో తీసుకురావాలని కూడా ఇది రైతులకు సంబంధించినటువంటి వ్యవస్థ. ఆ రైతులు బాగుంటే మనం బాగుంటాం. రైతు అన్నదాత అనేటువంటి చేస్తున్నట్టే, కానీ అన్నదాత చాలా కష్టాల్లో ఉన్నాడు అనేటువంటి కూడా అర్థం లేదు. కానీ కష్టాలన్నీ ప్రభుత్వాలు తీర్చవలసిన అవసరం ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం కూడా అన్ని విధంగా తీర్చలేకపోతున్నారు. అంటే ఈ రోజు చూస్తే మనకు వ్యవసాయం ఈనాడు ఎక్కువ ప్రాముఖ్యత ఆధారపడుతుంది. వ్యవసాయం తగ్గిపోతుంది, చేప చెరువులు పెరుగుతాయి, అంటే రొయ్యల చెరువులు పెరుగుతున్నాయి. అదే దీంతో పాటు లైఫ్ స్టాక్ అంటే డైరీలు బాగా పనిచేస్తున్నారు, ఆ డైరీలు పోతున్నారు. అంటే అక్కడ వ్యవసాయం పండించే ప్యాడీ పండించేటువంటి భూములన్నీ కూడా ఈనాడు వేరే కన్వర్ట్ చేస్తున్నారు. దానివల్ల పాడి ఈ వ్యవసాయ స్టాక్ కూడా తగ్గిపోయింది. అంటే వ్యవసాయ స్టాక్ తగ్గిపోతే రేపు ఫుడ్ సెక్యూరిటీ వచ్చే ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ఇవన్నీ ఆలోచించుకుని మన పరిధిలో మనం చేయాలి. అంటే రమేష్ వాళ్ళ కమిటీకి, వాళ్ళ సెక్రటరీకి ఈ సందర్భంగా మనం చేస్తున్నా తప్పకుండా మన వ్యవసాయం ఏదైతే ఈ యొక్క మార్కెట్ యార్డ్ ఉందో, ఫుడ్ మార్కెట్ యార్డ్ బ్రహ్మాండమైన స్థాయికి ఓవర్వైపు కంటే అంతకంటే ఎక్కువగా 83లో చాలా బాగుంది. 83కి ఇప్పటికి చాలా తేడా ఉంది. యాక్చువల్గా అక్కడ ఈ మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాం మార్కెట్ యార్డ్లో. ఎప్పుడు మన మార్కెట్ కమిటీ వేసినప్పుడు కూడా అక్కడే పెట్టేవాడు, కానీ ఈరోజు అక్కడే పెట్టుకున్నాను.
కానీ అక్కడ పెడితే దుర్వాసన వస్తుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మార్చాం. అంతేంత దుర్వాసన రాకుండా రేపు 2వ మీటింగ్ మాత్రం మార్కెట్ యార్డ్ రెగ్యులేటెడ్గా మీ కమిటీ చైర్మన్ వీళ్ళంతా కూడా అంతేత మన కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క ఒక మార్పు చూపించాలి. ఆ మార్పు చూపించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ ప్రభుత్వంతో పాటు స్థానికంగా ఉండే సంస్థలు కూడా మార్పు చేయాలి. అదేవిధంగా దానికి అనుబంధ సంస్థలు కూడా మార్పు చేయాలి. ఇవన్నీ వివిధ రకాలైనటువంటి వ్యవస్థలన్నీ మార్పు చేస్తేనే ప్రభుత్వం కూడా ఒక విధానం సరైన విధానంలో నడపడానికి అవకాశం ఉంది. ఈనాడు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఆ నాశనమైనటువంటి వ్యవస్థను మళ్ళీ మనం పునరుద్ధరించాలి, బ్రహ్మాండమైన వ్యవస్థగా తయారు చేయాలి. అప్పుడే మనకి 2047లో ఈ యొక్క స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ, చాలామంది మాట్లాడాలి, నిజానికి చాలామంది మాట్లాడడం పేరు తయారు చేస్తారు. కానీ ఇక్కడ ఉక్కిరిబిక్కిరిగా ఉంది మొత్తం అంతా కూడా. ఒకవైపు కరెంట్ ఆఫ్ చేశాడు, ఏసీ లేదు, ఫ్యాన్ కూడా లేదు ఇక్కడ. మంచిగా మీరు బయట కూడా ఇంతకంటే ఎక్కువ జనం ఉన్నారు. అందుకే రమేష్ చెప్పాను, బయట చాలా జనం ఉన్నారు, మీ జాగ్రత్త చూసుకోండి. అంతేకాక మన పార్టీ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఏది లేదనుకుండా ఏం కష్టం లేకుండా మంచి మీటింగ్కి వెళ్ళాలి. అది మన సిద్ధాంతం. అంటే ఆ విధంగా తీసుకుని చేయాలని ఉద్దేశంతో స్పీచ్లు తగ్గించేసాం. అంటే మీ గురించే స్పీచ్లు తగ్గించాం. మాట్లాడమంటే గంట కొద్ది మాట్లాడితే ఏం కాదు. అంతే చూడండి, అక్కడ సోవాలు పట్టుకుని ఇసుకుంటున్నాడు దేవుని పట్టి అంతేత ఇలాంటి సంగతులు ఉంటాయి. అంటే మీరందరూ కూడా తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ఉదయపూర్వక తెలియజేస్తూ, అదేవిధంగా పత్రికా విలేకరులు వాళ్ళు కూడా సమానంగా మనలో కలిసిపోయారు. వాళ్ళు కూర్చోవడానికి కుర్చీ కూడా లేవు, పైన కుర్చీ లేవు, కింద కుర్చీ లేవు. అంటే వాళ్ళు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియవచ్చు. సెలవు తీసుకున్నాను.